కోల్కతా నైట్ రైడర్స్ గతేడాది అద్భుతం చేసింది. మెంటర్గా గంభీర్ అన్నీ తానే నడిపించాడు. కోల్కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కూడా ఆకట్టుకున్నాడు. అయితే గంభీర్ ఇప్పుడు టీమిండియాకు హెడ్ కోచ్ గా పనిచేస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ కు మారిపోయాడు. ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ కు అజింకా రహానే కెప్టెన్ గా ఉన్నాడు. వేలం తర్వాత చాలా వరకు మారిన కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి హిట్ అవుతుందా? డిఫెండింగ్ ఛాంపియన్ గా అంచనాలు అందుకుంటుందా లేదా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ టైటిల్స్ సాధించిన జట్ల జాబితాలో కేకేఆర్ది రెండో స్థానం. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ 5 టైటిల్స్ చొప్పున సాధించాయి. అత్యధిక ట్రోఫీలు సాధించిన జట్లుగా టాప్ లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో నైట్ రైడర్సే ఉంది. కానీ కొత్త కెప్టెన్, కొత్త వ్యూహ బృందాలతో రాణిస్తుందా లేదా అన్నదే ఆసక్తికరం. కోచ్ చంద్రకాంత్ పండిట్, మెంటార్ డ్వేన్ బ్రావో ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారు అన్నది టాకింగ్ పాయింట్ గా మారింది. 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ తోనే కేకేఆర్ వేట మొదలవుతుంది. ప్రస్తుత కెప్టెన్ రహానే గతంలో నైట్ రైడర్స్ తరఫున బరిలో దిగాడు. 2022లో కోల్కతాతోనే ట్రావెల్ అయ్యాడు. జట్టులో ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ కీలక ఆటగాళ్లు. ఏళ్లుగా ప్రధాన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. టీం మేనేజ్మెంట్ నమ్మకానికి తగినట్టే ఆడుతున్నారు. రసెల్, సునీల్ నరైన్ పై అందరి చూపు పడనుంది. బ్యాటింగ్ ఆర్డర్ అద్భుతంగానే కనిపిస్తోంది. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ పై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. క్వింటన్ డీకాక్ కూడా కీలకం కానున్నాడు. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి ఫామ్ అడ్వాంటేజ్ కాబోతోంది. హర్షిత్ రాణా కూడా నైట్ రైడర్స్ జట్టులోనే ఉన్నాడు. స్పిన్ విభాగం మీద నైట్ రైడర్స్ యాజమాన్యం భారీ ఆశలే పెట్టుకుంది. గత సీజన్ లో 7.68 ఎకానమీతో స్పిన్నర్లు 38 వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, మొయిన్ అలీ చెలరేగితే ప్రత్యర్థులకు టెన్షన్ తప్పకపోవచ్చు. అయితే ఆల్రౌండర్ రసెల్ ఫామ్ లో లేడు. రసెల్ ఫామ్ అందుకుంటే నైట్ రైడర్స్ కు తిరుగుండదు. కెప్టెన్ రహానేకు సవాల్ తప్పకపోవచ్చు. ఐపీఎల్ లో చోటే కష్టమనుకున్న టైంలో కేకేఆర్ లో ఛాన్స్ కొట్టేశాడు. కెప్టెన్ గాను అవకాశం దక్కించుకున్నాడు. కానీ జట్టును ఎలా నడిపిస్తాడు అన్నది ఆసక్తికరం. ఓవరాల్ గా చూస్తే నైట్ రైడర్స్ బలంగానే ఉంది. తనదైన రోజున ఎంతటి జట్టునైనా చిత్తు చేసేలా కనిపిస్తోంది.